హాయ్! నమస్తే అందరికి. మేమైతే వినాయకులు చూడ్డానికొచ్చేసినాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో, వస్తుంటే దారిలో మా బాబాయ్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. సో, ఆ వీడియో తీసుకున్నా. వినాయకుడి దగ్గరైతే చాలా మంచిగొచ్చింది డెకరేషన్ వెహికల్‌కి అదంతా. ఇక్కడ బాబాయ్, డ్యాడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి చేసిర్రు. నాకైతే అక్కడ ముందల బుకేసి పెట్టిర్రు కదా! అది బా నచ్చింది. ఇంగా నెక్స్ట్ ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఈ వినాయకుడు వెళ్ళే టైంకి బయటకొచ్చినాము. ఇంగా ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మాకు వినాయకులు కనిపిస్తాయన్నమాట. కొంచెం దగ్గరలో ఉంటది. అదే వేలో అన్నీ వెళ్తుంటాయి. సో, నా చిన్నప్పుడు ఇటే వెళ్ళేవాళ్ళము. మా అమ్మమ్మ ఇటే తీసుకొచ్చేది చూడ్డానికి, వినాయకులు చూడ్డానికి. అంతకు ముందైతే ట్యాంక్ బండ్ వరకెళ్ళేవాళ్ళం గానీ, కొద్ది రోజుల తర్వాత అయితే అక్కడి వరకు వెళ్ళడం మానేసినాము. మధ్యలో వరకెళ్ళి చూసి వచ్చేవాళ్ళము. సో, ఈ విషయమే మా యష్షుకి చెప్తే, మా యష్షు ఒకటే సతాయించింది ఎళ్దాం, ఎళ్దాం అని. అందుకే వెళ్ళినాము. వెళ్ళే దారిలో పీప కనిపిస్తే కొనుక్కున్నా. ఈ ఏరియా అంతా నా చిన్నప్పుడు నా స్కూల్ డేస్‌లో తిరిగిన ఏరియానే. బుక్స్ కొనుక్కోవడానికో, దేనికో ఒకదానికొచ్చేవాళ్ళము. ఇలా ప్రోగ్రామ్స్ వచ్చేసి ప్రతి దగ్గర పెడుతూ ఉంటారు. కొంచెం కొంచెం దూరంలో పాటలు అవి ఇవి పాడుతూ ఉంటారు. ఇక్కడ అన్నప్రసాదం ఇస్తున్నారు. సో, తీసుకుందామని అక్కడ లైన్‌లో నించుంటే, ఆ చిన్న పాప నన్ను వెనకాల నుంచి ఒకటే లాగుతుంది. అంటే ఎవరు లాగుతున్నారని చూసేసరికి ఆ చిన్న పాప ఉంది. వెనక్కి తిరిగి చూసేసరికి సైలెంట్ అయిపోతుంది. ఇంగ వీడియో ఆన్ చేసేసరికి ఇంకా సీరియస్ అయిపోయింది. ఏమంటలేదు. ఏమైందో ఏమో అనుకుంది. ఇందులో ఎవరు కనిపిస్తున్నారు? నువ్వే కనిపిస్తున్నావు అంటే ఇలా చూస్తుంది అసలు నేనేనా అన్నట్టు. ఇలా మనకి ప్రతి ప్లేస్‌లో కొంచెం దూరంలో పెడుతూనే ఉంటారు ప్రసాదాలు. ఇంక మేము తినేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరినాము. ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయి చూడండి సైడ్‌కి. అయితే ఇక్కడ చెత్త వేస్తున్నారని చెప్పేసి చెట్లను పెంచుతున్నారు. అప్పుడు కొంచెం చెత్త వేయడం మానేస్తారని. కానీ కార్నర్‌లో అయితే ఇంకా వేసిందే ఉంది. దాని తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళినాము. మా తన్ను వాళ్ళైతే ఇంకా ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక మేమిక్కడ కాసేపు కూర్చుందాము. వస్తాయి గదా! రోడ్ పై నుంచి వినాయకులని జెప్పేసి కూర్చున్నాము. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి గాబట్టి చీకటయితదని జెప్పేసి రిటర్న్ బయలుదేరినాము. వెళ్ళే దారిలో ఇవి జూడండి పిల్లలు ఆడుకునేటివి. ఇంగ పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొనొస్తే వింటారా? కొనే వరకు విననే వినరు. మనకి ఆటో పైన కనిపిస్తున్నాయి గదా! అవి అంబ్రెల్లాస్ విత్ లైట్స్. ఇంగ ట్యాంక్ బండ్ మీద నైట్ పూట లైట్స్‌తోని మస్తు మెరుస్తుంటది ట్యాంక్ బండ్ నైట్ అయితే. ఇక్కడ చిన్న చిన్న వినాయకులన్నీ కార్ల మీద తీసుకుపోతున్నారు. ఇంగ మా యష్షు వచ్చేసి బండి మీద తిరుగుతుంటే నాకు చూసినట్టు అనిపిస్తలేదు. మీతో పాటు నడుస్తా అని జెప్పేసి మా దగ్గరకొచ్చేస్తుంది. జయ జయ శుభకర వినాయక జయ జయ శుభకర వినాయక జయ బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు పోలీసు వాళ్ళకి గూడా చాలా వర్క్ ఉంటది. పాపం టెంట్ ఏసుకొని అక్కడ చైరేసుకొని కూర్చున్నారు. ఈ జీప్ జూడండి బా అనిపిచ్చింది. నాకైతే ఈరోజు 2 కనిపించినాయి. ఒకటి మనకి స్టార్టింగ్‌లో వీడియోలో ఉంటది. ఫస్ట్ వినాయకుడు తీసుకెళ్తున్నప్పుడు. ఇంగ మా యష్షుని బయటకి తీసుకొచ్చినాం గదా! ఏదో ఒకటి కొనుక్కోవాలి గదా! ఆల్రెడీ కొనుక్కుంది. ఊదుతా ఉంది వాటిని. నాకు ఇక్కడ వినాయకుడి వెనకాల డెకరేషన్ చాలా బా నచ్చింది.
ఇక్కడ వచ్చేసి మేము చిన్నప్పుడు ఉన్న గల్లీ. ఆ గల్లీలో వినాయకుడిని ఇంకా తీయలేరు. తీస్తున్నారు. మా స్కూల్ కూడా ఇదే గల్లీలో ఉంటది. ఇదంతా నేను చిన్నప్పుడు తిరిగిన ఏరియా. వెజిటబుల్ మార్కెట్ ఇది మొత్తం. మేము ఇంటికెళ్ళడానికి బస్ ఎక్కేసినాం. సో, బస్‌లో నుంచి కూడా చాలా వినాయకులు కనిపిస్తున్నాయి. ఇంక మా మొహాలైతే వాడిపోయినాయి. ఎండకు తిరిగి, తిరిగి మొత్తం వాడిపోయినట్టు అయిపోయినాయి. ఇంక బస్సయితే చాలా ఖాళీగా ఉండే. కానీ వెళ్ళే దారిలో మాకు చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమన్నారంటే, "కొంచెం ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకోండి" అని చెప్పేసి. మేము అనుకున్నాం ముందుకెళ్తే లేట్ అయితది కదా అని అనుకున్నాము. ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఉంది అవతల సైడు. అవన్నీ కార్స్ అవన్నీ దాటుకొని ఎళ్ళాలి. చాలా దూరమే ఉంది అది గూడా. ఇక్కడొచ్చేసి మేము యూ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాము. యూ టర్న్ అయితే ఫాస్ట్‌గానే అయిపోయింది. ఇంగ అక్కడికెళ్ళిన తర్వాత స్టక్ అయితామేమో అని భయమైంది. ఇక్కడ నుంచి చూస్తుంటేనే మాకన్ని లైట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు ట్రాఫిక్ ఉన్నట్టు. కానీ నిజంగా చెప్పాలంటే మేము ఇంత లాంగ్ వచ్చి యూ టర్న్ తీసుకున్నందుకు ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది బస్. అంటే అటు సైడ్ కార్నర్‌కి ఖాళీగా ఉంది కొంచెం దూరం వరకు. మన సైడ్ చూస్తున్న సైడే కొంచెం కార్లు అవన్నీ కనిపిస్తున్నాయి గానీ లెఫ్ట్ సైడ్ చాలా కొంచెం ఖాళీగా ఉంది. కొంచెం రోడ్‌కి దగ్గర వరకు ఎళ్ళిపోయినాము. హమ్మయ్య! ట్రాఫిక్ అయితే దాటేసినాము. మేము మా డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయినాము. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.